ఓం శాంతి 13/4/2025 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. ఈ సంవత్సరం ప్రారంభం నుండి బేహద్దు వైరాగ్య వృత్తిని ఇమర్జ్ చేసుకోండి. ఇదే ముక్తిధామం యొక్క ద్వారానికి తాళం చెవి. రివైజ్ 31/12/2004. ఈరోజు నవయుగ రచయిత అయిన బాప్దాదా తన పిల్లలతో క్రొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు పరమాత్మతో మిలనం చెయ్యాలి అని పిల్లల స్నేహంలో తన దూర దేశం నుండి సాకార వతనంలోకి కలుసుకునేందుకు వచ్చారు. ప్రపంచంలో అయితే ఒకరికొకరు క్రొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలను ఇచ్చుకుంటారు. కానీ బాప్దాదా పిల్లలైన మీకు క్రొత్త యుగము మరియు క్రొత్త సంవత్సరం రెండింటి శుభాకాంక్షలను ఇస్తున్నారు. క్రొత్త సంవత్సరం అయితే ఒకరోజు జరుపుకుంటారు. క్రొత్త యుగమునైతే మీరు సంగమ యుగంలో సదా జరుపుకుంటూనే ఉన్నారు. మీరందరూ పరమాత్మ ప్రేమ అనే ఆకర్షణలో ఆకర్షింపబడి ఇక్కడికి చేరుకున్నారు, మధుబన్కు. కానీ అందరికంటే దూరదేశం పరంధామం నుండి వచ్చిన వారెవ్వరు? డబల్ విదేశీల వారైతే ఈ సాకార దేశంలోనే ఉన్నారు. కానీ దూరదేశీ అయిన బాప్దాదా ఎంత దూరం నుండి వచ్చారు, ఎన్ని మైళ్ళ దూరం నుండి వచ్చారో లెక్క తీయగలరా? కనుక దూరదేశీ అయిన బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లలను ఎదురుగా డైమండ్ హాలులో కూర్చున్న, మధువనంలో కూర్చున్న, జ్ఞాన సరోవరంలో కూర్చున్న, గ్యాలరీలో కూర్చున్న మీ అందరితో పాటు ఎవరైతే దేశ విదేశాలలో దూరంగా కూర్చొని బాప్దాదాతో మిలనాన్ని జరుపుకుంటున్నారో వారందరూ ఎంతో ప్రేమతో చూస్తూ మరియు వింటూ కూడా ఉండడాన్ని బాప్దాదా చూస్తున్నారు. కనుక నలువైపులా ఉన్న పిల్లలకు క్రొత్త యుగము మరియు క్రొత్త సంవత్సరం యొక్క 16 రెట్ల శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. పిల్లలకైతే క్రొత్త యుగము వారి కళ్ళ ముందే ఉంది కదా. ఈరోజు సంగమ యుగంలో ఉన్నారు, రేపు మీ నవయుగంలో రాజ్య అధికారిగా అయ్యి రాజ్యం చేస్తారు. ఇంత సమీపంగా అనుభవం అవుతుందా? ఇది ఈరోజు మరియు రేపటి విషయమే. నిన్న అలా ఉండేవారు, రేపు మళ్ళీ అలా అవుతారు. మీ క్రొత్త యుగము అనగా బంగారు యుగం యొక్క బంగారు డ్రెస్సు ఎదురుగా కనిపిస్తోందా? శరీరం ఎంత సుందరంగా ఉంది, స్పష్టంగా కనిపిస్తోంది కదా. ఈరోజు సాధారణ డ్రెస్లో ఉన్నారు, రేపు నవయుగం యొక్క సుందరమైన డ్రెస్లో మెరుస్తూ కనిపిస్తారు. క్రొత్త సంవత్సరంలో అయితే ఒక రోజు కోసం ఒకరికొకరు బహుమతి ఇచ్చుకుంటారు. కానీ నవయుగ రచయిత అయిన బాప్దాదా మీ అందరికీ స్వర్ణిమ ప్రపంచం యొక్క బహుమతిని ఇచ్చారు. అది అనేక జన్మలు నడుస్తుంది. ఇది వినాశీ బహుమతి కాదు. పిల్లలైన మీకు తండ్రి అవినాశీ బహుమతిని ఇచ్చారు. గుర్తు ఉంది కదా, మర్చిపోలేదు కదా. సెకండ్లో రాగలరు, వెళ్ళగలరు. ఇప్పుడిప్పుడే సంగమ యుగంలోకి మళ్ళీ ఇప్పుడిప్పుడే మీ స్వర్ణిమ ప్రపంచంలోకి చేరుకోగలరా, లేక సమయం పడుతుందా? మీ రాజ్యం స్మృతిలోకి వస్తుంది కదా. ఈ రోజును వీడ్కోలు చెప్పే రోజు అని అంటారు. 12 గంటల తర్వాత అభినందనల రోజు అని అంటారు. కనుక ఈ వీడ్కోలు రోజున సంవత్సరానికి వీడ్కోలునివ్వడంతో పాటు మీరందరూ ఇంకా దేనికి వీడ్కోలునిచ్చారు? సమయం యొక్క వేగం తీవ్ర గతితో వెళ్తూ ఉంది అని బాప్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. కనుక ఈ పూర్తి సంవత్సరం అంతా నా పురుషార్థ వేగం తీవ్రంగా ఉండినదా, లేక ఒక్కోసారి ఒక్కోలాగా ఉండినదా అని మీ రిజిస్టర్ను చెక్ చేసుకున్నారా? ప్రపంచంలోని పరిస్థితులను చూస్తూ ఇప్పుడు మీరు మీ విశేషమైన 2 స్వరూపాలను ఇమర్జ్ చేసుకోండి. ఆ 2 స్వరూపాలు, ఒకటి సర్వుల పట్ల దయా హృదయులు మరియు కళ్యాణకారులు. 2 ప్రతి ఆత్మ పట్ల సదా దాత పిల్లలు, మాస్టర్ దాతలు. విశ్వంలోని ఆత్మలు పూర్తి శక్తిహీనులుగా దుఃఖితులుగా అయ్యి అశాంతితో ఆర్తనాదాలు చేస్తున్నారు. తండ్రి ముందు పూజ్యాత్మలైన మీ ముందు కొద్ది గడియల కోసమైనా సుఖం ఇవ్వండి, శాంతినివ్వండి, సంతోషం ఇవ్వండి, ధైర్యం ఇవ్వండి అని ఆర్తనాదాలు చేస్తున్నారు. తండ్రి అయితే పిల్లల దుఃఖాన్ని, ఆందోళనను చూడలేరు, వినలేరు. పూజ్యాత్మలైన మీ అందరికీ దయ కలగడం లేదా? ఇవ్వండి 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 అని వారు వేడుకుంటూ ఉన్నారు. దాత పిల్లలైన మీరు కొద్దిగా దోసిలి మాత్రమైనా ఇవ్వండి.
తండ్రి కూడా పిల్లలైన మిమ్మల్ని సాథీలుగా చేసుకొని, మాస్టర్ దాతలుగా చేసి, తమ కుడి భుజాలుగా చేసుకొని, ఇంతమంది విశ్వాత్మలందరికీ మీరు ముక్తినిప్పించాలి, ముక్తిధామానికి తీసుకెళ్ళాలి అనే డైరెక్షన్ ఇస్తున్నారు. కనుక హే దాత యొక్క పిల్లలారా, మీ శ్రేష్ట సంకల్పాల ద్వారా, మనసాశక్తి ద్వారా, వాచా ద్వారా కానీ, సంబంధ సంపర్కము ద్వారా కానీ, శుభభావన శుభకామన ద్వారా కానీ, వైబ్రేషన్లు వాయుమండలం ద్వారా కానీ, ఏదో ఒక యుక్తి ద్వారా ముక్తినివ్వండి, ముక్తినిప్పించండి, ముక్తినివ్వండి అని వారు ఆర్తనాదాలు చేస్తున్నారు. వారిపై దయ చూపించండి అని బాప్దాదా తమ కుడి భుజాలకు చెప్తున్నారు. ఇప్పటి వరకు లెక్క తీయండి, మెగా ప్రోగ్రామ్స్ చేశారు, కాన్ఫరెన్స్లు చేశారు, భారతదేశంలో లేక విదేశాలలో సేవా కేంద్రాలు కూడా తెరిచారు. కానీ మొత్తం విశ్వంలోని ఆత్మల సంఖ్య యొక్క లెక్కతో పోలిస్తే ఎంత శాతం ఆత్మలకు ముక్తి మార్గాన్ని తెలిపించారు? మీరు కేవలం భారతదేశ కళ్యాణకారులా, లేక విదేశాలలో ఏవైతే 5 ఖండాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ సేవా కేంద్రాలు తెరిచారో అక్కడి కళ్యాణకారులా, లేక విశ్వ కళ్యాణకారులా? విశ్వ కళ్యాణం చేసేందుకు పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రికి భుజముగా, కుడి భుజముగా అవ్వాలి. ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు దేనితో ఇస్తారు? చేతులతోనే ఇస్తారు కదా. మీరు బాప్దాదాకు భుజాలు, చేతులు కదా. కనుక ఎంత శాతం మందికి కళ్యాణం చేశారు అని బాప్దాదా తమ కుడి భుజాలను అడుగుతున్నారు. ఎంత శాతం మందికి చేశారు? వినిపించండి, లెక్క తీయండి. పాండవులు లెక్క తీయడంలో తెలివైన వారు కదా. బాప్దాదా చెప్తున్నారు, ఇప్పుడు స్వపురుషార్థము మరియు సేవ యొక్క భిన్న భిన్న విధుల ద్వారా పురుషార్థాన్ని తీవ్రం చేయండి. స్వస్థితిలో కూడా 4 విషయాలను విశేషంగా చెక్ చేసుకోండి. దీనినే తీవ్ర పురుషార్థం అని అంటారు. మొదటి విషయం, నిమిత్త భావం ఉందా అని పరిశీలించుకోండి. ఏదైనా రాయల్ రూపం యొక్క నేను అనేది లేదు కదా, నాది అనేది లేదు కదా. సాధారణ మనుషుల విషయంలో నేను మరియు నాది కూడా సాధారణంగా స్థూల రూపంలో, పెద్ద రూపంలో ఉంటాయి. కానీ బ్రాహ్మణ జీవితంలో నేను మరియు నాది సూక్ష్మంగా రాయల్గా ఉంటాయి. దాని భాష ఎలా ఉంటుందో తెలుసా? ఇదైతే జరుగుతూనే ఉంటుంది, ఇదైతే నడుస్తూనే ఉంటుంది, ఇది మామూలే, ఇదైతే జరగాల్సిందే, నడుస్తున్నాము, చూస్తున్నాము, వింటున్నాము అని అంటూ ఉంటారు. కనుక మొదటిది నిమిత్త భావం. ప్రతి విషయంలో నిమిత్తం, సేవలో కానీ, స్థితిలో కానీ, సంబంధ సంపర్కంలో ముఖము మరియు నడవడిక నిమిత్త భావంతో ఉండాలి. రెండవ విశేషత నిర్మాణ భావన, నిరహంకారత, నమ్రత. నిమిత్తము మరియు నిర్మాణ భావము ద్వారా నిర్మాణం చేయడం. కనుక నిమిత్తము, నిర్మాణము, నమ్రత, నిర్మాణము, స్వర్గాన్ని నిర్మాణం చేయడం. ఈ 3 విషయాలు విన్నారు. 4వది నిర్వాణం. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు నిర్వాణ ధామానికి, వాణిసే పరే అంటే శబ్దం నుండి అతీతంగా ఉండడం, ఆ ధామానికి చేరుకోవాలి. నిర్మాణ స్థితిలో స్థితమైపోవాలి. ఎందుకంటే మీరు స్వయం నిర్మాణ స్థితిలో ఉన్నప్పుడే ఇతరులను నిర్వాణ ధామానికి చేర్చగలరు, మీరు తయారైనప్పుడే. ఇప్పుడు అందరూ ముక్తిని కోరుకుంటూ ఉన్నారు, విడిపించండి, విడిపించండి అని ఆర్తనాదాలు చేస్తున్నారు. కనుక ఈ 4 విషయాలు మంచి శాతంలో ప్రాక్టికల్ జీవితంలో ఉండడం అనగా వారు తీవ్ర పురుషార్థులు అని అర్థం. అప్పుడు బాప్దాదా వాహ్ వాహ్ పిల్లలు వాహ్ అని అంటారు. మీరు కూడా వాహ్ బాబా వాహ్, వాహ్ డ్రామా వాహ్, వాహ్ పురుషార్థము వాహ్ అని అంటారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? అప్పుడప్పుడు వాహ్ అంటారు, అప్పుడప్పుడు వై ఎందుకు అని అంటారు. వాహ్ అని అనేందుకు బదులు వై అని అంటున్నారు. తర్వాత వై అనేది హాయ్ అయోగం అయిపోతుంది. కనుక వై అని అనకండి, ఎందుకు అనకండి. ఎందుకు అంటే అయ్యో అనేది వస్తుంది. వాహ్ వాహ్ అనండి. మీకు కూడా ఏది మంచిగా అనిపిస్తుంది? వాహ్ అనేది మంచిగా అనిపిస్తుందా, లేక ఎందుకు ఏమి అనేది మంచిగా అనిపిస్తుందా? ఏది మంచిగా అనిపిస్తుంది? వాహ్ అనేది మంచిగా అనిపిస్తుంది కదా. ఎప్పుడు వై, ఎందుకు అని అనరా? పొరపాటున వచ్చేస్తుందా? డబల్ విదేశీలు వై వై అని అంటున్నారా? అప్పుడప్పుడు అనేస్తారా? డబల్ విదేశీలు ఎవరైతే ఎప్పుడు వై,
ఎందుకు అని అనరో వారు చేతులెత్తండి. చాలా కొద్ది మందే ఉన్నారు. భారతవాసులు ఎవరైతే వాహ్ వాహ్ అని అనేందుకు బదులు ఎందుకు ఏమిటి అని అంటారో వారు చేతులెత్తండి. ఎందుకు ఏమిటి అని అంటున్నారా? మీరు ఎవరు అనుమతి ఇచ్చారు? సంస్కారాలు ఇచ్చాయా? పాత సంస్కారాలు మీకు వై అని అనేందుకు అనుమతినిచ్చాయి. కానీ బాబా వాహ్ వాహ్ అనండి, వై వై అని అనకండి అని అంటున్నారు. మరి ఇప్పుడు క్రొత్త సంవత్సరంలో ఏం చేస్తారు? వాహ్ బాబా, వాహ్ డ్రామా, వాహ్ మై ఇలా అంటారా? లేకుంటే అప్పుడప్పుడు వై అని అనేందుకు అనుమతి ఇచ్చేదా? వై అని అనడం బాగుండదు. ఎలాగైతే వాయి కడుపులో గ్యాస్ వాయి అయిపోతే కడుపు చెడిపోతుంది కదా, అలా వై కూడా వాయి వంటిది కనుక అలా అనకండి. వాహ్ వాహ్ అని అనడం ఎంత బాగుంటుంది. ఇప్పుడు అనండి వాహ్ వాహ్ వాహ్. భారతదేశంలో మరియు విదేశాల్లో కూడా దూరదేశంలో కూర్చొని వింటూ మరియు చూస్తున్న పిల్లలను కూడా ప్రశ్నిస్తున్నారు. మీరు వాహ్ వాహ్ అని అంటారా ప్రతి విషయానికి, లేక వై వై అని అంటారా? ఇప్పుడు ఇది వీడ్కోలు ఇచ్చే రోజు కదా, ఈరోజు సంవత్సరానికి వీడ్కోలు ఇచ్చే చివరి రోజు కనుక మేము వై అని అనము, ఆలోచించం కూడా అని అందరూ సంకల్పం చేయండి. ప్రశ్నార్థకం మనస్సులో కూడా రాకూడదు, ఆశ్చర్యార్థకము రాకూడదు. బిందువు పెట్టాలి. ప్రశ్నార్థకం వ్రాయండి ఎంత వంకరగా ఉంటుందో, కానీ బిందువు ఎంత సహజంగా ఉంటుంది. మీ నయనాలలో కేవలం బిందువైన తండ్రిని ముడుచుకోండి. ఎలాగైతే నయనాలలో చూసే బిందువు ఇముడి ఉంటుంది కదా, అలాగే సదా నయనాలలో బిందువైన తండ్రిని ముడుచుకోండి. ముడుచుకోవడం వస్తుందా? వస్తుందా? లేక కళ్ళలో ఫిట్ అవ్వడం లేదా? పైకి క్రిందికి అవుతుందా? మరేం చేస్తారు? దేనికి వీడ్కోలు ఇస్తారు? ఎందుకు అనే దానికి ఇస్తారా? ఇది ఎలా జరిగింది, ఇలా కూడా జరుగుతుందా, ఇలాగైతే జరగరాదు కానీ ఎందుకు జరుగుతుంది? ఆశ్చర్యార్థకాలు ఎప్పుడూ రాకూడదు, ప్రశ్నార్థకం కూడా రాకూడదు, ఆశ్చర్యార్థకం కూడా రాకూడదు. కేవలం బాబా మరియు నేను అంతే. చాలామంది పిల్లలు ఇదైతే నడుస్తూనే ఉంటుంది కదా అని అంటారు. బాప్దాదాకు చాలా రమణీయకమైన మాటలు ఆత్మిక సంభాషణలో వినిపిస్తారు. ఎదురుగా చెప్పలేరు కదా, కనుక ఆత్మిక సంభాషణలు అన్నీ చెప్పేస్తారు. మంచిది, ఏదైనా నడవవచ్చు కానీ మీరు నడవరాదు, మీరు ఎగరాలి. కనుక నడిచే విషయాలను మీరెందుకు చూస్తారు? మీరు ఎగరండి మరియు ఇతరులను ఎగిరించండి. శుభ భావన, శుభ కామనలో ఎంత శక్తి ఉంది అంటే, మీలో కేవలం శుభ భావన, శుభ కామన తప్ప మధ్యలో వై అనేది రాకుండా ఉంటే అప్పుడు మీరు ఎంత శక్తిశాలిగా అవుతారు అంటే, ఎవరైనా అశుభ భావన కలిగిన వారిని కూడా శుభ భావనలోకి మార్చగలరు. రెండవ నంబర్, ఒకవేళ ఇతరులను మార్చలేకపోయినా మీ శుభ భావన, శుభ కామన అవినాశిగా ఉంటే, అప్పుడప్పుడు కాదు అవినాశిగా ఉంటే, అప్పుడు మీ పైన అశుభ భావన యొక్క ప్రభావము పడదు. కానీ మీరు ఇది ఎందుకు జరుగుతోంది, ఇది ఎప్పటి వరకు నడుస్తుంది, ఎలా నడుస్తుంది అనే ప్రశ్నలలోకి వెళ్ళిపోతారు. దీని ద్వారా శుభ భావన యొక్క శక్తి తగ్గిపోతుంది. లేకుంటే శుభ భావన, శుభ కామనతో కూడిన సంకల్ప శక్తిలో ఎంతో శక్తి ఉంది. చూడండి, మీరందరూ బాప్దాదా వద్దకు వచ్చినప్పుడు ఆ మొదటి రోజును గుర్తు తెచ్చుకోండి. బాప్దాదా ఏం చేశారు? పతితులు వచ్చారు, పాపీలు వచ్చారు, సాధారణమైన వారు వచ్చారు, భిన్న భిన్న వృత్తులు, భిన్న భిన్న భావనలు కలవారు వచ్చారు. కానీ బాప్దాదా ఏం చేశారు? శుభ భావన ఉంచారు కదా. మీరు నా వారు, మాస్టర్, సర్వశక్తివంతులు, హృదయ సింహాసన అధికారులు అని శుభ భావన ఉంచారు, శుభ కామన ఉంచారు. దాని ద్వారానే తండ్రి వారిగా అయ్యారు. హే పాపి ఎందుకు వచ్చావు అని తండ్రి ఏమైనా అన్నారా? నా పిల్లలు మాస్టర్ సర్వశక్తివాన్ పిల్లలు అని శుభభావన ఉంచారు. తండ్రి మీ అందరిపై శుభభావన, శుభ కామన ఉంచినప్పుడు మీ మనసు ఏం చెప్పింది? మేరా బాబా అని చెప్పింది. తండ్రి ఏమన్నారు? నా పిల్లలు అన్నారు. అదేవిధంగా మీరు ఒకవేళ శుభభావన, శుభ కామన ఉంచితే ఏం కనిపిస్తుంది? కల్పక్రితపు నా మధురమైన సోదరుడు, చాలా కాలం తర్వాత కలిసిన నా సోదరి అని అనిపిస్తుంది, పరివర్తన అయిపోతుంది. కనుక ఈ సంవత్సరంలో కొద్దిగా చేసి చూపించండి. కేవలం చేతులు ఎత్తకండి. చేతులు ఎత్తడం చాలా సులభం.
మనస్సు యొక్క చేతిని ఎత్తండి, ఎందుకంటే చాలా పని మిగిలి ఉంది. విశ్వాత్మల పైన దృష్టి సారించినప్పుడు బాప్దాదాకు వారిపై చాలా దయ కలుగుతుంది. ఇప్పుడు ప్రకృతి కూడా విసిగిపోయింది. ప్రకృతి స్వయం విసిగిపోయింది కనుక అది ఏం చేస్తుంది? ఆత్మలను విసిగిస్తోంది. కనుక తండ్రికి పిల్లలను చూసి దయ కలుగుతుంది. మీ అందరికీ దయ కలగడం లేదా? కేవలం ఇంతమంది ఆత్మలు వెళ్ళిపోయారనే సమాచారం విని మౌనంగా ఉండిపోతున్నారు. ఆత్మలు సందేశం నుండి అయితే వంచితులుగా అయిపోయారు కదా. ఇప్పుడు దాతలుగా అవ్వండి, దయాహృదయాలుగా అవ్వండి. అయితే ఎప్పుడైతే ఈ సంవత్సరం ప్రారంభం నుండి మీ స్వయంలో బేహద్దు వైరాగ్య వృత్తిని చేసుకుంటారో అప్పుడే ఇది సంభవం అవుతుంది. వారిపై దయ కలుగుతుంది. బేహద్దు వైరాగ్య వృత్తి రావాలి. ఈ దేహము, దేహ భావం యొక్క స్మృతి రావడం కూడా బేహద్దు వైరాగ్య వృత్తిలో లోపమే. చిన్న చిన్న హద్దు విషయాలు స్థితిని అలజడి చేస్తున్నాయి అంటే దానికి కారణం ఏది? బేహద్దు వైరాగ్య వృత్తి తక్కువగా ఉంది. ఆకర్షణ ఉంది, వైరాగ్యం లేదు. ఆకర్షణ ఉంది. ఎప్పుడైతే పూర్తి బేహద్దు వైరాగులుగా అయిపోతారో వృత్తిలో కూడా వైరాగ్యం, దృష్టిలో కూడా బేహద్దు వైరాగ్యం, సంబంధ సంపర్కంలో, సేవలో, అన్నింటిలో బేహద్దు వైరాగులుగా అయినప్పుడు ముక్తిధామం యొక్క ద్వారం తెరుచుకుంటుంది. ఇప్పుడు ఈ ఆత్మలైతే శరీరం వదిలి వెళ్తున్నాయో అవి మళ్ళీ జన్మ తీసుకుంటాయి, మళ్ళీ దుఃఖితం అవుతాయి. ఇప్పుడు ముక్తిధామం యొక్క గేట్ తెరిచేందుకు నిమిత్తులైతే మీరే కదా, బ్రహ్మబాబాకు సాథీలు కదా. కనుక గేట్ తెరిచేందుకు తాళం చెవి బేహద్దు వైరాగ్యం. ఇప్పుడు ఇంకా తాళం చెవిని పెట్టలేదు, తాళం చెవిని తయారు చేయనే లేదు. బ్రహ్మబాబా కూడా ఎదురు చూస్తున్నారు, అడ్వాన్స్ పార్టీ కూడా ఎదురు చూస్తోంది, ప్రకృతి కూడా ఎదురు చూస్తోంది. అది చాలా విసిగిపోయి ఉంది. మాయ కూడా ఇక తన రోజులు ఎన్ని అని లెక్క పెట్టుకుంటోంది. ఓ మాస్టర్ సర్వశక్తివంతులారా, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. ఈ సంవత్సరంలో ఏదైనా నవీనతను చేస్తారు కదా. క్రొత్త సంవత్సరం అని అంటున్నారు కనుక ఏదైనా నవీనత అయితే చేస్తారు కదా. ఇప్పుడు ముక్తిధామానికి వెళ్ళేందుకు బేహద్దు వైరాగ్యము అనే తాళం చెవిని తయారు చేయండి. మీరందరూ కూడా మొదట ముక్తిధామానికి వెళ్ళాలి. తోడుగా వెళ్తాము, తోడుగా వస్తాము, బ్రహ్మబాబాతో పాటు తోడుగా రాజ్యం చేస్తాము, ద్వాపరం నుండి తోడుగా భక్తి చేస్తాము అని బ్రహ్మబాబాతో ప్రతిజ్ఞ చేశారు కనుక ఇప్పుడు ఏర్పాట్లు చేయండి. ఈ సంవత్సరంలో చేస్తారా లేక మరొక సంవత్సరం కావాలా? ఈ సంవత్సరంలో పూర్తి అటెన్షన్ ఉంచుతాము, పదే పదే చేస్తాము అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులు ఎత్తండి. చేస్తారా? అయితే అడ్వాన్స్ పార్టీ వారు మీకు చాలా అభినందనలు తెలుపుతారు. వారు కూడా అలసిపోయారు, మంచిది. టీచర్లు ఏం చేస్తారు? మొదటి వరుసలోని వారు ఏమంటారు? మొదటి వరుసలోని పాండవులు, మొదటి వరుసలోని శక్తులు ఎవరైతే చేస్తారో వారు మొదటి చేతులు ఎత్తండి. సగం చేతిని కాదు, సగమే ఎత్తితే సగమే చేస్తామని చెప్పినట్లు చేతిని పెద్దగా ఎత్తండి. మంచిది. శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. మంచిది. డబల్ విదేశీయులు చేతులు ఎత్తండి. ఎవరెవరు చేతులు ఎత్తలేదో మీలో మీరే చూసుకోండి. ఈ సింధీ గ్రూప్ వారు కూడా చేతులు ఎత్తుతున్నారు, ఇది అద్భుతం. మీరు కూడా చేస్తారా? సింధీ గ్రూప్ వారు చేస్తారైతే మీకు డబల్ శుభాకాంక్షలు. చాలా మంచిది. ఒకరికొకరు తోడునిస్తూ శుభభావనతో సూచనలు ఇస్తూ చేతిలో చేయి కలుపుతూ దీనిని చేయాల్సిందే. మంచిది. సభలో ఎవరో శబ్దం చేశారు. అందరూ కూర్చోండి, నథింగ్ న్యూ అని బాబా అన్నారు. ఇప్పుడిప్పుడే ఒక్క సెకండ్లో బిందువైన తండ్రిని స్మృతి చేయండి. మరియు ఏవైతే విషయాలు ఉన్నాయో వాటికి బిందువు పెట్టండి. పెట్టగలరా? కేవలం ఒక్క సెకండ్లో నేను బాబా వారిని, బాబా నా వారు, అంతే. నలువైపులా ఉన్న సర్వ నవయుగం యొక్క అధికారి పిల్లలకు, నలువైపులా క్రొత్త సంవత్సరాన్ని జరుపుకోవాలి అనే ఉమంగ్ ఉత్సాహాలు కలిగిన పిల్లలకు, సదా ఎగురుతూ ఉండండి మరియు ఎగిరిస్తూ ఉండండి. ఇలాంటి ఎగిరే కళ కలిగిన పిల్లలకు, సదా తీవ్ర పురుషార్థం ద్వారా విజయ మాలలో మణులుగా అయ్యే విజయ రత్నాలకు, క్రొత్త సంవత్సరము మరియు క్రొత్త యుగానికి బాప్ దాదా యొక్క ఆశీర్వాదాలతో పాటు 16 రెట్ల పళ్ళెములను నింపి నింపి శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. ఒక చేతి చప్పట్లు కొట్టండి. మంచిది.
వరదానము ఏకాగ్రత యొక్క అభ్యాసము ద్వారా ఏకరస స్థితిని తయారు చేసుకునే సర్వసిద్ధి స్వరూప భవ. ఎక్కడ ఏకాగ్రత ఉందో అక్కడ స్వతహాగా ఏకరస స్థితి ఉంటుంది. ఏకాగ్రత ద్వారా సంకల్పాలు, మాటలు మరియు కర్మలలోని వ్యర్థం సమాప్తమైపోతుంది మరియు సమర్థత వచ్చేస్తుంది. ఏకాగ్రత అనగా ఒకే శ్రేష్ఠ సంకల్పంలో స్థితం అవ్వడం. ఆ ఒక్క బీజరూపి సంకల్పంలో పూర్తి వృక్షరూపి విస్తారం అంతా ఇమిడి ఉంది. ఏకాగ్రతను పెంచుకుంటే అన్ని ప్రకారాల అలజడి సమాప్తం అవుతుంది. అన్ని సంకల్పాలు, మాటలు, కర్మలు సహజంగా సిద్ధి అవుతాయి. దీని కొరకు ఏకాంత వాసులుగా అవ్వండి. స్లోగన్: ఒకసారి జరిగిన తప్పును మాటి మాటికి ఆలోచించడం అనగా మచ్చపైన మచ్చ వేసుకుంటూ వెళ్ళడం. కనుక గతించిన వాటికి బిందువు పెట్టండి, ఫుల్ స్టాప్ పెట్టండి. ఆత్మ బిందువు అయిపోండి, బిందువు పెట్టే ఈజీ అవుతుంది. అవ్యక్త సూచన: కంబైన్డ్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజువల్గా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఎలాగైతే ఈ సమయంలో ఆత్మ మరియు శరీరము కంబైన్డ్గా ఉన్నాయో అలా తండ్రి మరియు మీరు కంబైన్డ్గా ఉండండి. కేవలం నా బాబా అని గుర్తు తెచ్చుకోండి. ఇది గుర్తు ఉంచుకోవాలి. మీ మస్తకంపై సదా తండ్రి తోడు యొక్క తిలకాన్ని దిద్దుకోండి. ఎవరికైతే పతి ఉంటారో, తోడుగా ఉంటారో వారిని ఎప్పుడు మర్చిపోరు. వారికి గుర్తుగా తిలకం కూడా దిద్దుకుంటారు. అలాగే సాథీని సదా తోడుగా పెట్టుకోండి. ఒకవేళ తోడుగా ఉంటే తోడుగా నడుస్తారు, తోడుగా ఉండాలి, తోడుగా నడవాలి. ప్రతి సెకండు, ప్రతి సంకల్పంలో తోడుగా ఉండనే ఉన్నారు. ఓం శాంతి.